మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. మూసీ సుందరీకరణ రాజకీయం ఎటుపోతోంది? పొలిటికల్ వాల్రో పై చేయి కోసం అధికార ప్రతిపక్షాలు అనుసరించబోతున్న వ్యూహాలేంటి? వేస్తున్న కొత్త ఎత్తులేంటి? కాంగ్రెస్ రివర్స్ అటాక్ తో ముందు డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ ఇప్పుడేస్తున్న కొత్త ఎత్తేంటి? ఏ రూపంలో జనంలోకి వెళ్లాలనుకుంటోంది? మూసీ సుందరీకరణ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందే. హైదరాబాద్ నగరం నడిబొడ్డున పారుతున్న ఒకప్పటి మంచినీటి నది ఇప్పుడు మురికి కూపంగా మారిపోయిందే. సిటీ డ్రైనేజ్ కలిసిపోయి దుర్గంధభరితంగా మారిందే. దీన్ని మార్చే ప్రయత్నం దశాబ్దాల క్రితమే మొదలైనా ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కు అన్నట్టుగా మారిపోయి ఎప్పటికప్పుడు పొలిటికల్ ఎజెండా అవుతోంది. ఈ క్రమంలోనే మరోసారి మూసీ సుందరీకరణ నినాదం అందుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఆ దిశగా సీరియస్గా అడుగులేస్తోంది. పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు కొన్నిటిని కూల్చేసింది హైడ్రా. ఆ కార్యక్రమం నడుస్తున్న క్రమంలోనే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కావలసినంత పొలిటికల్ కలర్ పులుముకుంటోంది ఈ వ్యవహారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయి బాధితులకు బాసటగా నిలుస్తామంటోంది. అలాగే తెలంగాణ భవన్ బాట పట్టారు కొందరు బాధితులు. ఇదే సమయంలో రివర్స్ అటాక్ మొదలుపెట్టింది కాంగ్రెస్. అసలు ఈ ప్రతిపాదనలన్నీ గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఉన్నవేనని, ఇది దానికి కొనసాగింపు తప్ప మరోటి కాదని చెబుతోంది. మీరు పవర్లో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే మరోలాగా మాట్లాడతారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కాంగ్రెస్. దీంతో ముందు డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించిన బీఆర్ఎస్ వెంటనే తేరుకుని అధికార పక్షం ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతోందట. మూసీ ప్రక్షాళన కోసం తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నది వాస్తవమేనని, కానీ అప్పుడు తీసుకున్న నిర్ణయాలేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి అన్న విషయాలను జనంలోనే చర్చకు పెట్టాలనుకుంటున్నట్టుగా తెలిసిందే. ఇందుకోసం 1-2 రోజుల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోందట ప్రతిపక్షం. తాము 16,000 కోట్లతో మూసీ ప్రాజెక్టును చేపట్టాలనుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు దానికి అస్సలు పొంతనే లేదు అన్నది బీఆర్ఎస్ వాదన. తాము మొదటి దశలో భాగంగా 4,000 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం మొదలుపెట్టామంటోంది గులాబీ పార్టీ. మొత్తం 30 ఎస్టీపీలతో డ్రైనేజ్ వాటర్ మొత్తం శుద్ధవుతోందని, అవన్నీ పూర్తయితే మూసీలోకి అసలు మురికి నీళ్లొచ్చే అవకాశమే లేదు అన్నది గులాబీ వాదన. ఓవైపు మురికి నీళ్లను ఎలా శుభ్రం చేయాలనుకున్నామో చెబుతూనే మరోవైపు ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలనుకుంటున్నారట బీఆర్ఎస్ లీడర్స్. తామనుకున్న 16,000 కోట్ల ప్రాజెక్ట్ ఎక్కడా, కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న 1,50,000 కోట్ల ప్రాజెక్టు ఎక్కడా అన్నది బీఆర్ఎస్ క్వశ్చన్. మూసీ ప్రక్షాళనకు అసలు అంత బడ్జెట్ అవసరమే లేదని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా గంగానది పునరుజ్జీవం, సుందరీకరణ కోసం కిలోమీటర్కు 17 కోట్లు ఖర్చు చేస్తే, ఇక్కడ మూసీ ప్రాజెక్టులో కిలోమీటర్కు 2,700 కోట్లు ఎందుకని అడుగుతున్నారు. అసలు పేదలకు నష్టం జరగకుండా మూసీని ఎలా ప్రక్షాళన చేయొచ్చో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేం వివరిస్తామన్నది గులాబీ పార్టీ పెద్దల మాట. 1-2 రోజుల్లో మూసీ నిర్వాసితుల దగ్గరకు తాము వెళ్లడమా, లేక వారినే తెలంగాణ భవన్కు పిలిపించి ప్రెజెంటేషన్ ఇవ్వడమా అన్నది తేలిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో కాళేశ్వరం దగ్గర ఇచ్చినట్టుగానే మూసీ నదిపై ప్రెజెంటేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉందంట బీఆర్ఎస్. మూసీ వార్లో ఎవరిది పై చేయ అవుతుందో చూడాలి మరి.